సింహం సింగిల్ గా వస్తుంది. టీవీకే ఒంటరిగానే పోటీ చేస్తుంది. గర్జన సరే, తమిళ పాలిటిక్స్ లో సినిమాటిక్ వ్యూహాలు వర్కౌట్ అవుతాయా? విమర్శలకు విజయాలతోనే బదిలిస్తామన్నారు టీవీకే చీఫ్ విజయ్. గెలుపు గుర్రాలంటూ అభ్యర్థులను ప్రకటించారు. యువతకు సామాన్యులకు ప్రాధాన్యత ఇచ్చారు. తన కారు డ్రైవర్ కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు విజయ్. అభ్యర్థులకు ఆల్ ద బెస్ట్ చెప్తూ పంచ్ డైలాగులతో ప్రత్యర్థి పార్టీలను ఘాటుగా విమర్శించారు ఆయన. ఒక్క ఛాన్స్ ప్లీజ్ ఎంతో పాపులర్ అయిన తెలుగు సినిమా డైలాగ్ తమిళనాడు రాజకీయాల్లో తెరపైకి వచ్చింది. అంతేకాదు ఏపీ పొలిటికల్ మార్క్ కూడా తళుక్కుమంది. ఫస్ట్ పవన్ లా 2 చోట్ల నుంచి పోటీ, జగన్ లా వాలంటరీ వ్యవస్థ, అంతేకాదు నిరుద్యోగ భృతి, స్థానికత, ఇలా టీవీకే మేనిఫెస్టోలో చాలా అంశాలు తెలుగు రాజకీయాలకు చాలా దగ్గరగా ఉన్నాయనే చర్చ జోరందుకుంది. ఎందరికో అవకాశం ఇచ్చారు, తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వమని తమిళ ప్రజలను కోరారు టీవీకే చీఫ్ విజయ్. సింహం సింగిల్ గా వస్తుంది, అలాగే టీవీకే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. విజయ్ కావాలో స్టాలిన్ కావాలో తేల్చుకోవాలన్నారు. இந்த 4 முனை போட்டி 40 முனை போட்டின்னு எத்தனை முனை போட்டின்னு எத்தனை உருட்டினாலும் இங்கே 2 முனை போட்டி தான். ஒன்னு டிவிகே, இன்னொன்னு டிஎம்கே. மக்கள் விரோத ஆட்சி நடத்துற ஸ்டாலின் சார் வேணுமா, மக்களை நேசிக்கிற விஜய் வேணுமா? அவ்வளவுதான் இந்த தேர்தலே. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్నారు. వ్యూహాత్మకంగా తిరుచి ఈస్ట్, చెన్నై పెరంబూర్ నియోజకవర్గాలను ఎంచుకోవడం చర్చగా మారింది. తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలో ఎస్సీ, క్రిస్టియన్ కన్వర్టెడ్ సహా వెళ్లాళర్ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. విజయ్ది కూడా అదే కమ్యూనిటీ. యూత్ ప్రాబల్యం ఎక్కువగా ఉండడం కూడా విజయ్ కు ప్లస్ అవుతుందని అంచనా. డిఎంకే నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇరుదయరాజుకు తిరుచిలో గట్టి పట్టుంది. క్రిస్టియన్ మిషనరీ నిర్వహిస్తున్న ఇరుదయరాజుకు విజయ్ కు మధ్య ఫైట్ టఫ్ గానే ఉండొచ్చనేది విశ్లేషకుల మాట. ఇక విజయ్ పోటీ చేస్తున్న మరో నియోజకవర్గం పెరంబూర్. ఇది చెన్నై సిటీలో ఉన్న 16 నియోజకవర్గాలలో ముఖ్యమైంది. క్రిస్టియన్ ఓట్లు, ఎస్సీ ఓట్లు కూడా ఇక్కడ ఎక్కువే. ఈ నియోజకవర్గంలో అన్నా డిఎంకే పోటీలో లేదు. వాళ్లు మిత్రపక్షం పీఎంకేకి టికెట్ ఇచ్చారు. ఇక్కడ కూడా కుల సామాజిక సమీకరణాలే కీలకమనేది టాక్. పెరంబూర్లో ప్రధాన పోటీ డిఎంకే టీవీకే మధ్యే. తమిళగ వెట్రి కళగం. టీవీకే తరపున ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు విజయ్. జాబితాలో అందరూ కొత్త వాళ్లే. ప్రకటన పర్వంలో మూవీ మార్క్, ఎమోషన్స్, పొలిటికల్ కల్చర్ తలుక్కుమన్నాయి. కొందరికి విజయ్ ముద్దు పెట్టి మరీ టికెట్ కన్ఫర్మ్ చేశారు. మరికొందరికి అలాయ్ బలాయ్ ఇచ్చారు. టికెట్ రావడమే గెలిచినంత సంతోషంగా ఇంకొందరు అభ్యర్థులు విజయ్ కాళ్లకు మొక్కారు. 30 ఏళ్లు తన కారు డ్రైవర్ గా, ఇప్పుడు పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్ కు టికెట్ ఇచ్చారు విజయ్. కృతజ్ఞతగా తండ్రి కొడుకుల కళ్లల్లో ఆనంద బాష్పాలు చెమర్చాయి. అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ప్రత్యర్థి పార్టీలపై ఘాటైన విమర్శలు చేశారు విజయ్. ఎమ్మెల్యేలుగా గెలిచి దోచుకోవడంలో తమకు అనుభవం లేకపోవచ్చు, కానీ ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం మాత్రం గట్టిదని అన్నారు. సినిమా వాళ్లు రాణించలేరన్న విమర్శలకు గెలుపుతోనే సమాధానమిస్తామన్నారు. పరిశ్రమల్లో, ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇస్తామని, ఆయా జిల్లాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమలో స్థానికులకే ఉద్యోగాలని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు 4000 భృతి, ఉన్నత విద్య కోసం 20 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. యువతకు మంచి భవిత కల్పించడం లక్ష్యంగా ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని టీవీకే మేనిఫెస్టో హామీల్ని వివరించారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తామన్నారు. తమిళ పార్టీలకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు, తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరారు విజయ్. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్న డైలాగ్ మాత్రమే కాదు, టీవీకే మేనిఫెస్టోలో కూడా తెలుగు పొలిటికల్ మార్కు కనిపించడం చర్చగా మారింది.